వాళ్ళరా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం బాగున్నాం, చాలా బాగున్నాం కదా. దేవుడు చాలా మంచివారై ఉన్నారు మన ఎడలే కాదండి, దేవుని మీద ఆధారపడుచున్న ప్రతి వారి ఎడల ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. దేవునిని మనం కలిగి ఉండుట నిజంగా అండి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. కనుక మనకు తెలిసిన ఈ సత్యాన్ని, మనం అనుభవిస్తున్న ఈ యొక్క దేవుని యొక్క కాపుదలను మనము జీవితకాలం అంతట్లో కూడా అనుభవిస్తూ దేవుని సన్నిధిలో కృతజ్ఞులమై ఆయనను వెంబడించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యమును బట్టి, ఈ ప్రత్యక్షతను బట్టి రండి, ఈ దినము కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 10-11 వచనాలు. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఉన్నతమైన దేవుని మాట. ఏమండి, ఉపదేశమును వినుటకై చెవిని తెరవజేయము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. పాపము విడిచి రండి. అవునండి, ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తికి క్షేమం ఉండదు. ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు. ఒక వ్యక్తి పాపములో జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. పాపము మనిషిని దినదినము మరి అధోగత పాలానికి తీసుకుని వెళ్తుంది. అంటే వారికి తెలియకోకుండానే కొన్నిసార్లు చూడండి, దొంగతనం చేసే వ్యక్తి కూడా తన యొక్క ఎన్నుకున్న మార్గం నాకు న్యాయమని అనిపిస్తుంది. అది కరెక్ట్ ఎలా అవుతుంది? అలాగనే కొంతమంది పాపములో జీవిస్తూ నాకేం కావట్లేదులే, నాకేమి రావట్లేదులే, నాకేమి ఎదురవట్లేదులే అని భ్రమలో జీవిస్తూ ఉంటారు. క్షేమము వారి దగ్గర నుండి తొలగిపోయేంత వరకు ఆ భ్రమ వారిని విడిచిపెట్టకుండా ఆ భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. పాపము విడిచి దేవుని వైపు తిరిగినప్పుడు అవిధేయత కూడా ఒక పాపమే. దేవుని మాట వినుకుండుట, ఇష్టానుసారంగా జీవించుట అనేది పాపమే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, పాపము విడిచి రండని ఉపదేశం వినపడుచు ఉండగా, దేవుని మాట వినపడుచు ఉండగా, సర్వశక్తిమంతుడైన ప్రభు పాపమును చేయకుడి, పాపమును విడవండి, ఇదిగో నా మాట వినకపోవుట మీకు మరి ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి, నా మాట వింటే మీకు క్షేమం కలుగుతుందని చెప్పి దేవుడు ఎంతగానో ప్రేమ కలిగిన దేవుడు గనుక ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలకించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు దినములు క్షేమముగా ఉంటాయట, బ్రతుకు సంవత్సరములు సుఖముగా వెళ్ళబుస్తారట. ఆందోళన, కొంతమందికి ఆందోళన, ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, రేపు ఎలా తెల్లారుతుందో, రానున్న కాలం ఎలా జరుగుతుందో, ఆందోళనతో. కానీ దేవుని మాటలు, ఆయన మాటలు మనం వినినప్పుడు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు దినములు సంవత్సరములు మనకి క్షేమాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఎంత అద్భుతమైన సత్యం. మరికి కలవరపడక దేవుని వైపు తిరిగావా? ఓకేనయ్యా, నేను దేవుని వైపు తిరిగాను, చాలా సంతోషం అంటే ఓకే. అయితే ఇంకా నువ్వు దేవుని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నావా? ఇంకా నువ్వు కన్ఫ్యూజన్గా ఉంటున్నావా? లోక సంబంధమైన పనుల్లో, లోక సంబంధమైన ఒత్తిడుల్లో. కొంతమంది చూడండి, పరిస్థితులు ఏం బాగాలేనప్పుడు ఎంతగానో దేవుని మీద ఆధారపడతారు. కూర్చుంటే దేవుడు, లేస్తే దేవుడు. ఇలాంటి వాళ్ళు మాకు ఎదురైనప్పుడు చాలా కొన్నిసార్లు వారి అమాయకత్వాన్ని చూసి జాలి అనిపిస్తుంది. ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉంటాం, ప్రభు ఆ వ్యక్తికి సత్యం అర్థం ఉన్నట్లుగా చేయండి అయ్యా అని. కానీ అలా కాదు, పరిస్థితులు ఎప్పటికీ దేవుని అదుపులోనే ఉన్నాయి. ఆ స్థితిలో నీవు కష్టపడుతున్న స్థితిని చూసి నీ మీద కనికరపడి నీకు క్షేమం దయచేయటానికి ఆ ఉద్యోగం ఇవ్వటమనో, ఆ వ్యాపారంలో కలిసి రావటమనో, ఆ పొలం పండి అప్పులు తీరటమనో, ఆ విదేశీ ప్రయాణమనో, అలాగా ఎన్నోసార్లు ఆయన వేడుకున్నప్పుడు అలాగ జరిగినాయి. అందరికి ఒకటే ఉండవు కదా. ఆలకించినప్పుడు క్షేమం కలుగుతుంది,
ఆలకించినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. ఆలకించినప్పుడు తమ దినములు క్షేమంగా, సంవత్సరములు క్షేమముగా ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక అర్థం చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకొని ఉండు, దేవుని అడుగుజాడలు నడవటానికి నిన్ను అప్పగించుకో. అప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీ పరిధిలో ఉన్న సమస్తమునకు క్షేమము కలుగుతుందని చెప్పుటలో ఎటువంటి సందేహము లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మాట నీ వినికిడిలో భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.